వీళ్ళందరూ చెరువులో ఈత కొడుతున్నారు అనుకున్నారా? కాదండి. గతేడాది 2024 సెప్టెంబర్ 1వ తారీఖున మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాలనీలో ఉన్న పరిస్థితి అండి ఇది. ఆ రోజున వరదల్లో జనాలు తిరుగుతూ వాళ్ళ ఇంట్లోకి వారి పిల్లల కోసం వారి ఇంట్లో కావాల్సిన వస్తువుల కోసం బయటకు వచ్చి వారు వాటర్ కోసమే కానీ వాళ్ళు తిరుగుతున్న పరిస్థితులండి అది. పిల్లలకు మార్నింగే కావాల్సిన పాలు, ఇంట్లో కావాల్సిన తిండి కోసం తిరుగుతున్న పరిస్థితులు ఎంత దారుణం అండి. నాకు ముందే తెలిసింది, కానీ మేము చాలా లైట్ తీసుకున్నాం. వరదలంటే అంత వస్తాయా అనుకున్నాం మేము, కానీ మర్చిపోలేకుండా జీవితకాలం గుర్తుపెట్టుకునేటట్లుగా గతేడాది మాకు జ్ఞాపకాలను ఇచ్చేసిందండి. చూడండి ఆటోలు కూడా ఎలా మునిగిపోయాయో. ఇవి అప్పటి వీడియోలేనండి. అప్పటి వీడియోలు నా దగ్గర ఉంటే మళ్ళీ ఒకసారి మీకు అందరికీ చూపిద్దామని తీసుకొచ్చాను. ఈ వీడియో అయితే 18 రోజుల తర్వాత, వరదలు వచ్చినాక 18 రోజుల తర్వాత మా రిలేటివ్స్ ఒక ఇంట్లోకి వెళ్ళడం కోసం, అంబాపురం సమీపంలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళడం కోసం వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది. అసలు ఎంత వాళ్ళ ఇంట్లో అయితే ఏ వస్తువు కూడా పనికిరాకుండా పోయింది. బట్టల దగ్గర నుంచి ఈవెన్ ఒక్క వస్తువు కూడా పనికిరాకుండా పోయింది. అంత దారుణమైన రోజుల్ని చూసి కూడా మళ్ళీ మనం తిరిగి